వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్ మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో వాసు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎస్, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇలా అడుగుతున్నాను అనుకుంటున్నారా? ఎస్, మరి ఏంటి ఫ్రెండ్స్, ఏదైనా కొత్తగా వచ్చిన ట్రెండ్ ట్రై చేయడానికి ఒకవేళ ఆ ట్రెండ్ ట్రై చేస్తే ఎవరైనా ఏమని అనుకుంటారేమో, మళ్ళీ ఏమైనా కామెంట్ చేస్తారేమో అని అనుకుంటావు. అంతేకాకుండా వెళ్ళి ఒక అమ్మాయితో మాట్లాడడానికి ఏదో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అమ్మో, ఇప్పుడు నేను మాట్లాడగలరా, ఏం మాట్లాడాలి, అలా చూస్తారనమాట. పోనీ అట్లీస్ట్ మన ఫ్యామిలీ మీద మన మీద రెస్పాన్సిబిలిటీగా ఉండడానికి మీకు బద్ధకం. సో ఎలా, అసలు ఏం చేస్తున్నామో అర్థమవుతుందా? ఓకే, సో వీటినన్నిటిని ఎలా ఓవర్కమ్ చేయాలో అనేది 5 పాయింట్స్ చెప్తాను. సో ఆ 5 పాయింట్స్ తెలుసుకోండి, మీరు కూడా ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, 5 పాయింట్స్ చెప్తాను, మీరు రేటింగ్ ఇచ్చుకోండి. నేను కూడా నా రేటింగ్ చెప్తాను 0 నుంచి 10 వరకు. 0 అయితే వరస్ట్, 10 అయితే బెస్ట్. ఓకే, మీ రేటింగ్లు ఎలా ఉంటాయో చూద్దాం. నేను కూడా నా రేటింగ్ చెప్తాను, మీరు కూడా మీ వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీ రేటింగ్స్ కూడా కింద కామెంట్లో చెప్పండి. ఒక నోట్ ప్యాడ్ తీసుకొని పక్కన నోట్ ప్యాడ్ కానీ లేకపోతే ఫోన్లో అయినా ఎక్కడైనా కొంచెం రాసుకోండి. సో మీరు ఎన్ని పాయింట్లు ఇచ్చుకుంటున్నారో నేను చెప్పే పాయింట్లకు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే సార్, ఓకే, sounds are interesting. Let's roll the intro. ఓకే గైస్, అసలు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, యాజ్ ఎ బ్రదర్గా మీ మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, నా మీద మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మనం అంతా ఒక కమ్యూనిటీలో జాయిన్ అయ్యాం. సో రేటింగ్స్ అవి ఇచ్చుకోవడం వల్ల ఇప్పుడు నేను చెప్పే పాయింట్లో మనం ఏ పొజిషన్లో ఉన్నామో దాన్ని ఇంకా ఎలా బెటర్గా ఉపయోగించుకోవచ్చు, ఇంకా బెటర్ ఎలా అవ్వచ్చు అనే క్లారిటీ మీకు వస్తుందని ఈ వీడియో చేయడం. ఓకే, పాయింట్ నెంబర్ 1, స్మాల్ టాక్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే, ఎప్పుడైతే ఒక స్ట్రేంజర్ని మీరు కలుస్తారో, అంటే ఒక కొత్త పర్సన్ని మీరు కలిసేటప్పుడు ఈ స్మాల్ టాక్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో కాలేజ్ స్టార్టింగ్లో కావచ్చు, ఇంకా ఏదైనా ఆఫీస్ మీటింగ్స్ కట్టి అటెండ్ అయినప్పుడు, సో అవతల పర్సన్ వచ్చి మీతో మీరు అందరూ సూట్లోకి వేసుకొని వెళ్ళి స్మాల్ టాక్ చేయడం రాకపోతే మీరు సూట్లు వేసుకొని వేస్ట్ అనమాట అలాంటప్పుడు. ఎందుకంటే స్మాల్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అవ్వడానికి స్మాల్ టాకే మేజర్ రోల్ పోషిస్తుంది. సో స్మాల్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నమాట. హాయ్, ఐ యామ్ వాసు, ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్. సో ఈరోజు ఇక్కడికి రావడం వల్ల చాలా విలువైన మెసేజ్ నేను తెలుసుకున్నాను. ఈ టైం స్పెండ్ చేయడం నాకు చాలా నచ్చింది. ఈ మూమెంట్స్ అనేవి చాలా మెమొరబుల్గా ఉంటాయి. సో అలా ఏదోటి మాట్లాడాలన్నమాట. సో ఎప్పుడైతే స్మాల్ టాక్స్ బాగా మాట్లాడతారో కొత్త రిలేషన్షిప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. స్మాల్ టాక్లో నేను నాకు ఇచ్చుకునే రేటింగ్ 8 ఇస్తాను అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి నేను కూడా మాట్లాడలేను. సో అలాగే మీరు ఈ స్మాల్ టాక్స్కి ఎంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, పాయింట్ నెంబర్ 2. ఓకే గైస్, పాయింట్ నెంబర్ 2, బిలీవింగ్ యువర్ సెల్ఫ్. ఎస్, మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా? పక్క వాళ్ళు మిమ్మల్ని నమ్మడం కాదు, మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు పక్కవాడు నన్ను నమ్ముతున్నాడు, సో నేను కూడా బాగానే ఉంటాను, సో నేను కూడా నమ్ముతాను కాదు. పక్కవాడు ఎలాగున్నా సరే మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా లేదా? మీరు ఒక డిసిషన్ తీసుకుని అవి ఖచ్చితంగా రోజు ట్రై చేస్తున్నారా లేదా? మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా లేదా? మిమ్మల్ని మీరు నమ్మి మీరు అనుకునే పని మీద వెళ్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు ఇంట్రోవర్ట్స్ అంటారు. అంటే వాళ్ళు ఎప్పుడు నేను ఇంట్రోవర్ట్ని బ్రో, ఎక్కువగా మాట్లాడను, ఎక్కువగా ఏం చేయను, సో బయటికి రావాలంటే భయం, ఎలా అంటారు. సో అలా ఉండకండి. అలా ఉండడం వల్ల ప్రజెంట్ ఉన్న డేస్లో అసలు కరెక్ట్ కాదనమాట. అలా అయితే ఉండకండి ఖచ్చితంగా. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళే డబ్బులు సంపాదిస్తున్నారంటే అది ఖచ్చితంగా రాంగ్. ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డేస్లో చదువుకున్నా లేకపోయినా వాడి దగ్గర టాలెంట్ అనేది ఉంటే కన్సిస్టెన్సీగా ప్రతిరోజు ట్రై చేస్తూ ఉంటుంటే ఏదో రోజు సక్సెస్ అనేది వస్తుంది. సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీగా ఉండండి. ఓకే, నేను బిలీవ్ చేస్తాను, నేను దీనికి 10కి 10 ఇచ్చుకుంటాను ఏదో ఒక రోజు. ఎందుకంటే కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే మనం ఒక పని మీద కాన్సన్ట్రేషన్గా చేస్తున్నామో
సో మనం చేసేది రైటే కాబట్టి ఆటోమేటిక్గా మనం 10 ఇచ్చుకోవచ్చు. సో అలా మీరు ఎంతకి ఇస్తున్నారో చూసుకోండి. మీరు అనుకుంటున్నవి మీరు చేస్తున్నారా లేదా, అంటే నన్ను నేను నమ్ముతున్నాను. సో అందుకే నేను ఈ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. సో నా మీద నాకు నమ్మకం ఉంది. సో అలాగే మీ మీద కూడా మీకు నమ్మకం అంటే మీ రేటింగ్ మీరు ఇచ్చుకోండి. సో మీ రేటింగ్ కామెంట్లో తెలియజేయండి. పాయింట్ నెంబర్ 3, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే వాళ్ళని ఏదో మనం ఉద్ధరించడం కాదు, వాళ్ళు పడిన కష్టాలని కొంచెం తగ్గించడం, వాళ్ళు పడిన బరువుల్ని కొంచెం తగ్గించడం, కొంచెం మనీ సేవ్ చేయడం, సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం, అలాంటివి చేయాలన్నమాట. సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే సో నాకు నేను 8 ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మిగతా 2 ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఇంకా వాళ్ళు అనుకునేవి ఇంకా నేను చేయలేదు. సో అవి చేసిన తర్వాత 10 ఇచ్చుకుంటాను. సో మీరు కూడా మీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ మీరు ఎంత తీసుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియజేయండి. గైస్, పాయింట్ నెంబర్ 4, టైం మేనేజ్మెంట్. ఎస్, టైం మేనేజ్మెంట్. మీరు మీ టైంని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారు, అసలు ఏం చేస్తున్నారు. నేనైతే మార్నింగ్ 6 or 6:30కి అలా లెగిస్తాను. లెగిసిన తర్వాత కొంతసేపు కూర్చొని అసలు మార్నింగే కొంచెం బద్ధకంగా ఉంటుంది. సో లెగిసిన తర్వాత ఏం చేయాలని డిసైడ్ అవుతాను. సో ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటాను. కంప్లీట్ చేసిన తర్వాత సో ఈరోజు ఏం చేద్దాం, వీడియో ఏం చేద్దాం, కాన్సెప్ట్ ఏంటి, ఏం చేద్దాం, అలాగే ఈ కాన్సెప్ట్కి థంబ్నెయిల్ ఎలా డిజైన్ చేద్దాం. సో ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే వీడియో మేకింగ్ నేనే చేసుకోవాలి, ఎడిటింగ్ కూడా నేనే చేసుకోవాలి. ఎడిటింగ్లో ఈ పాయింట్ల దగ్గర ఎలా మార్చాలి, సో దీన్ని ఎలా మార్చాలి. ఇంకోటి మీరు ఏంటంటే ఇప్పుడు నాకు చూస్తుంది అనమాట, ఇదంతా ఎడిటింగ్ అనమాట. మీకు కూడా తెలుస్తుంది, ఇది నా బ్యాక్గ్రౌండ్ ఉండేది ఎడిటింగ్ అనమాట. సో నేను గ్రీన్ స్క్రీన్ మీద చేస్తాను. సో గ్రీన్ స్క్రీన్ మనకి బ్యాక్గ్రౌండ్కి ఎలాంటిది కావాలో అలాంటిది సెట్ చేసుకుంటాం. సో దానికి కొంచెం టైం పడుతుంది. సో అలాగే ఆఫీస్కి వెళ్తాం, ఆఫీస్ టైం టేబుల్ బట్టి ఏ టైంలో ఏం చేయాలనేది ముందుగా నేను టైం టేబుల్ పెట్టుకొని ఉంటాను. ఈ షిఫ్ట్ అయితే ఎలా చేయాలి, ఈ షిఫ్ట్ అయితే ఎలా చేయాలని ముందుగా టైం టేబుల్ ఉంటుంది. సో అలా నేను అవుతాను. కాకపోతే ఒక్కొక్కసారి ఎంత టైం టేబుల్ పెట్టుకున్నా ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. కాబట్టి నేను దీనికి ఇచ్చుకునే రేటింగ్ 9, 10కి 9 ఇచ్చుకుంటాను రేటింగ్. సో అలాగే మీరు కూడా దీనికి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో మీ కామెంట్ ద్వారా తెలపండి. గైస్, వీడియో లాస్ట్ కోసం పాయింట్ నెంబర్ 5, ఇన్సెక్యూరిటీస్. ఎస్, మనకి చాలా మందికి ఇన్సెక్యూరిటీస్ అనేది చాలా ఎక్కువ అనమాట ఈ ప్రెజెంట్ ఉన్న డేస్లో. ఇప్పుడు మనం ఒక పాయింట్ మీద డిస్కషన్ చేస్తాం అనమాట. సో మనకంటూ ఒక ప్రాబ్లం వస్తుంది, అది అంత ప్రాబ్లం కాదు. కాకపోతే మనం జూమ్ అవుట్ చేసి దగ్గర వరకు వెళ్ళిపోయి అమ్మో ఇలాగైపోయిందా, ఇలా అయితే ఏమవుతుంది, సో ఇప్పుడు మన వల్ల అవుతుందా అవ్వదా, అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ అంతేం ఉండదు. సో కాకపోతే మనం భయపడిపోతాం, అయ్యో ఇలా అవుతుంది, ఇప్పుడు ఎలా మన వల్ల అవుతుందా అవ్వదా, సో అవుతుందా అవ్వదా. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అంతే. నేను స్టార్టింగ్లో యూట్యూబ్ అసలు మనం మాట్లాడగలమా, అసలు మన వీడియోస్ ఎవరైనా చూస్తారా అని భయం వేసేది అనమాట. అసలు నాకు యూట్యూబ్ అనేది ఇష్టం అనమాట. యూట్యూబ్ వీడియోస్ చేయాలనేది ఫ్యాషన్ అనమాట. నాకు వీడియోస్ చేయాలి, స్క్రీన్ మీద కనిపించాలి అనేది ఫ్యాషన్. సో నేను వీడియోస్ చేయగలనా లేదా, చేస్తే నేను కరెక్ట్గా మాట్లాడింది అర్థమవుతుందా. సో మన దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండాలి, మన దగ్గర ఇప్పుడు ఇవన్నీ కొనాలి అంటే మైక్ అది కొనాలి, స్క్రీన్ అది, వెనకాల మన బ్యాక్గ్రౌండ్ అది సరిగా లేదు, ఇప్పుడు ఏం చేయాలి అనుకున్నాను. సో ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది అనమాట. మనం ఏం చేయాలనుకున్నా దానికంటూ మన దగ్గర మనీ ఉన్నా లేకపోయినా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటో కనిపెడితే మనం ఏదైనా అనుకున్నది ఈజీగా చేయగలుగుతాం అనమాట. సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. సో అది గ్రోత్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ నేను అనుకున్నది నేను చేస్తున్నాను. సో ఇది ఈరోజు వీడియో. దీనికి నేను ఇచ్చుకునే రేటింగ్ 10 అనమాట. ఎందుకంటే నేను ఏదైతే అనుకున్నానో అది నేను చేస్తున్నాను. సో నేను దీనికి ఇచ్చుకునే రేటింగ్ 10 కూడా మీ రేటింగ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో చేయడానికి కారణం కూడా మీకు ముందే చెప్పాను. సో ఈ పాయింట్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకుని మనం చూసుకుంటే మనం ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాం, దాన్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటే మన లైఫ్లో గ్రోత్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
సో మీరందరూ నా బ్రదర్స్ కాబట్టి నేను ఈ విషయం మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఛానల్లో ఫ్యాషన్ కోసం, లైఫ్ స్టైల్ కోసం, అలాగే ఇన్స్పిరేషన్ వీడియోస్ని, గ్రూమింగ్ అప్డేట్స్ కూడా ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మంచి కంటెంట్ని మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. సో నాతో పాటు మీరు కూడా గ్రో అప్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.